తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. అదిరిపోయింది, మామూలుగా లేదు మరి. పోటెత్తే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మా ఊళ్ళో జరిగే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జాతర మహోత్సవాలు మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ జాతరలో మరొక స్పెషల్ అట్రాక్షన్ వచ్చి సాగే జీళ్ళు మన ముందే లైవ్లో తయారు చేస్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ భార్గవ్. ప్రజెంట్ అయితే నేను సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ముందు రోజు ఫ్రైడే నైట్ గుడి దగ్గరికి వచ్చాను. ప్రజెంట్ అయితే లోపల కళ్యాణం జరుగుతుంది, ఆ వీడియో మీకు చూపిస్తాను. ఫ్లవర్ డెకరేషన్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఫైనల్ సెటప్లో ఉంది. లోపల టెంపుల్ లోపల అయితే ఇంటీరియర్ డెకరేషన్ అయితే అయిపోయింది, బయట చేస్తున్నారు. ప్రజెంట్ మీరు చూస్తున్నది గర్భగుడిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. స్వామివారి కళ్యాణం వీక్షించండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చాను టెంపుల్కి. సో ప్రజెంట్ అయితే మార్నింగ్ విజువల్స్ చూడండి. మళ్ళీ మీకు సేమ్ ఇదే ప్లేస్లో నైట్ విజువల్స్ చూపిస్తాను. నైట్ విజువల్స్ అయితే లైటింగ్తో అసలు అదిరిపోద్ది. సో ప్రజెంట్ అయితే స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. యాక్చువల్గా ఈ వీడియో అయితే పంతులు గారు రికార్డ్ చేసి పంపించారు. సో ఫైనల్గా స్వామివారి డెకరేషన్ ఇది. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా ఈ జాతరలో మరొక స్పెషల్ అట్రాక్షన్ లైవ్లో జీలు తయారు చేస్తారని. సో ఆ మేకింగ్ వీడియో మీకోసం అని చెప్పి రికార్డ్ చేశాను. యాక్చువల్లీ ఇది కంప్లీట్ వీడియో ఉంది, ఆల్మోస్ట్ 5 to 6 minutes ఉంది. బట్ నేను షార్ట్కట్లో మీకు చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో సపరేట్గా, ఈ జీలు వీడియో మళ్ళీ సపరేట్గా చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఒక సైడ్ని బెల్లం ఇప్పుడే వేశారు. ఇది పక్కన ఉన్నది ఏంటంటే ఆల్మోస్ట్ పాకం రెడీ అయిపోయింది. సో ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాట. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే కొంచెం అరుసుల పాకం కటు ఇటుగా వస్తే రెడీ అయిపోయినట్టు అనమాట. అప్పుడు దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఆ నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ ముందు వేసిందనమాట. ఆల్రెడీ ముందు ఎలా వేసి పెట్టారు చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడే పాకం వచ్చిందన్న చూడు, అది ఎలా ఒక బౌల్లో వేస్తున్నారు అనమాట, పెద్ద గిన్నెలో వేసి అలా కొంచెం చల్లారిన తర్వాత ఈ స్టేజ్కి వస్తుంది. అది కొంచెం చల్లారడానికి ఇలా కింద వాటర్ పెట్టారనమాట. వాటర్లో పెట్టి చల్లారిన తర్వాత ఇవి ఇలా చేస్తున్నారు. అది కొంచెం అంటే మరీ చల్లారలేదు, వేడి మీద చేయాలంటే ఇలాగా. వేడి మీద ఎంత స్పీడ్గా చేస్తే మనకి జీళ్ళు అంత అలా సాగుతాయంట, సాఫ్ట్నెస్ కూడా అలా ఉంటుందంట. కానీ యాక్చువల్లీ ఇది ఇంత వేడి మీద వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నారు యాక్చువల్లీ. అది నేను పట్టుకున్నాను, అసలు చాలా వేడిగా ఉంది. సో వాళ్ళకి ఏంటంటే అలవాటు అయిపోయింది అనమాట ఆ వేడి. రోజు వెళ్ళి ఇదే అంటే ఒక రోజుకి ఒక్కొక్క ప్లేస్లో చూసుకుంటారంట. ఎక్కడ ఏ సెలబ్రేషన్ ఉందో, ఏ ఫెస్టివల్ ఉందో చూసుకొని ఆ ప్లేసెస్లో సెట్ చేస్తారు. సో అలా లాగిన తర్వాత తీసుకొచ్చి ఇలా ఒక రోల్ చేస్తున్నారు అనమాట. ఇలా ముందు సాఫ్ట్గా చేసి మైదాపిండి జల్లుతున్నారు పైన అంటుకోకుండా టేబుల్కి. సో అలా రోల్ చేసి అప్పుడు సాగదీస్తున్నారు. చూడండి, చూపిస్తాను. ఇలా సాగదీస్తున్నారు.
అది ఇప్పుడు కొంచెం చల్లారింది, అందుకని టక్మన్ సౌండ్ వస్తుంది. అలా లైట్ హీట్ మీదే అంతా చేయాలంట, లేకపోతే గట్టిగా అయిపోతుందంట రాయిలాగా. వేరే అతను వచ్చి ఆయన కట్ చేసిన పెద్ద పెద్ద రోల్స్ని వచ్చి ఈయన చిన్న చిన్న పీసెస్ కింద చేస్తున్నారు. ఇవి యాక్చువల్లీ ఇప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి, అంటే అలా పట్టుకుంటుంటే ప్రెస్ అవుతుంది, చాలా సాగుతున్నాయి అన్నమాట. టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంది. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా ఈవినింగ్ అయితే లైటింగ్తో చాలా అద్భుతంగా ఉంటుందని. సో ఆ విజువల్స్ మీకు చూపిస్తాను, చూడండి. విజువల్స్ అయితే లాంగ్ వ్యూ నుంచి తీసాము, మనం దగ్గర నుండి చూద్దాం ఇప్పుడు వెళ్ళి. ఫ్రెండ్స్, ఇప్పుడు విన్నారు కదా సాంగ్స్. పక్కన ఏదో చిన్న మ్యూజికల్ ఈవెంట్ పెట్టారు. నేను కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పి మ్యూట్ చేశాను. ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్దాం కాసేపట్లో. ముందు వీక్షించండి. ఇందాక మనం లాంగ్ వ్యూ నుండి చూసాం కదా, సేమ్ అదే డెకరేషన్. ఇప్పుడు దగ్గరికి వచ్చాము, చూడండి. ఇందాక దూరం నుంచి చూసాం కదా విగ్రహం, ఇదే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. మార్నింగ్ మీకు ఇదే వ్యూ చూపించాను, గుర్తుందా? సేమ్ అదే ఇప్పుడు చూడండి, లైటింగ్తో అసలు అదిరిపోలేదు, సూపర్ ఉంది కదా. అసలు టెంపుల్ అంతా డెకరేషన్తో లైటింగ్తో మెరిసిపోతుంది. చెప్పాను కదా పక్కనే చిన్న మ్యూజిక్ ఈవెంట్ ఏదో పెట్టారని. సో పదండి అక్కడికి వెళ్ళాలి చూద్దాం. ఓకే, తప్పు చూసు దేవసేన. ఓకే, ప్రభాస్ డైలాగా మీరు చెప్పాల్సిందే. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకు సౌండ్ చప్పును పోటుకు బోలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. అదిరిపోయింది, మామూలుగా లేదుగా మరి. పోటు ఎత్తే రెడీ రెడీ, పోటు ఎత్తే కొర్రమైన చేపల్లాగా రెడీ. ఒరే బాబు, అందులో తుపాకీలు కూడా, తుపాకీ తెచ్చాడు పోతపోయింది, అందులో బుల్లెట్లు కూడా వేసుకొచ్చాడు. అయ్యో గురుగారు, మేము చేతి ఎత్తుతాం, మీరు కాళ్ళు ఎత్తండి. చేతులు ఎత్తిన కాళ్ళు ఎత్తిన వేంద్ర అయ్యా, అంటే నేను ఇలా చేతులు పైకి ఎత్తునా, ఎందుకంటే కాళ్ళు పైకి ఎత్తుతా. ఇప్పటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ and please press the bell icon to get all the notifications. Thank you.